ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో బ్రిడ్జికి ఆ రోడ్డుకు సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే తరచుగా ఇక్కడ జనాలు తిరుగుతూ ఉన్న తరుణంలో ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది మనకు కనిపిస్తుందా. ఇక్కడ ప్రెస్ క్లబ్ ఇది జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వాళ్లకు క్లబ్ గా ఏర్పడ్డ పరిస్థితి. అయితే ఈ ప్రెస్ క్లబ్ అనేది ఒక దేవాలయం లాంటిది. దేనికి? ప్రెస్ వాళ్ళకు సంబంధించిన వాళ్లకు వార్తలు రాయడానికి సంబంధించిన, ఇక్కడ విద్యకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సంబంధించిన టీచర్లకు సంబంధించి కావచ్చు, పిల్లలకు సంబంధించి కావచ్చు, ఏ వార్త ఏ సమస్య ఏదైనా ఈ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చి చెప్పాలి. మరి ప్రెస్ క్లబ్ లేనప్పుడు వార్తలు ఎక్కడ పోయి చెప్తారు? మరి ప్రెస్ క్లబ్ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటది అనే దాని మీద మనం ఎక్స్క్లూజ్ లో చూడొచ్చు. దీంతో పాటు మొత్తంగా ఈ ప్రెస్ క్లబ్ ఒక సంబంధించిన ఏమంటారు దీన్నంటే, ఈ ప్రెస్ క్లబ్ ని చూస్తా ఉంటే శవాల పీఠికంగా మారిన ప్రెస్ క్లబ్, శవాలతో పూడ్చబడ్డ ప్రెస్ క్లబ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకని అన్నానంటే దీనికి ఒక లెక్క కూడా ఉంది. చూడండి, ఈ ప్రెస్ క్లబ్ కు సంబంధించింది ఇది ప్రెస్ క్లబ్. చూడడానికి ప్రెస్ క్లబ్ అయితే అక్కడ చూడొచ్చు మీరు. కొద్దిగా లోపలికి వెళ్తే ఆ ప్రెస్ క్లబ్ కు సంబంధించిన ముందు భాగంలో ఫస్ట్ ఆ ప్రెస్ క్లబ్ కి ముందు భాగంలో ఉన్నది చూడండి. అక్కడ ఆపు కెమెరా చూపి. అయితే అది ఇక్కడ పోస్ట్ మార్టం కి సంబంధించిన దాంట్లో భాగమే ఈ ప్రెస్ క్లబ్ ని యూజ్ చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంది అనే దానికి కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే ఇది విలేకరులకు ఒక దేవాలయం లాంటి ఉన్న ప్రెస్ క్లబ్ ని ఒక శవాల పీఠకంగా మార్చిన పరిస్థితి. ఎందుకు జరుగుతుంది అనేది ప్రశ్నించడానికి ఒక విలేకరుగా ఒక బాధ్యుడుగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఒక విలేకరులకు ఉండాల్సిన ప్రెస్ క్లబ్ ఇంతటి దీన స్థితిలో చేరడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మరి ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఏమైనా సంబంధించింది ప్రెస్ కు సంబంధించిన వాళ్ళ యొక్క సంబంధించిన సంఘాల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు ఈ ప్రెస్ క్లబ్ ని తీయలేకపోతున్నారు? ఇది అంతా ఒక శ్మశానవాటిగా మారడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద మనం ఒక ఎక్స్క్లూజివ్ అయిన దీన్ని ఒక స్టోరీ చేయబోతున్నాం. దీంతో పాటు ఇది చూడొచ్చు, టోటల్ గా ఇది 1993లో ఈ యొక్క ప్రెస్ క్లబ్ ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది మహబూబాబాద్ సంబంధించిన ప్రెస్ క్లబ్. అప్పుడు సంబంధించింది గౌరవనీయులు అజ్మేరా చందులాల్ వారి చేతుల మీదుగా కూడా ఈ శంకుస్థాపన చేసి ఈ ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే సుమారు 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు అవుతున్న ఈ ప్రెస్ క్లబ్ తూతు మంత్రంగా ఒక 10 ఏళ్ల పాటు అయితే చాలా నీటిగా, చాలా క్రమశిక్షణగా నడిచిన ప్రెస్ క్లబ్ ఒక్కసారిగా కుప్ప కూలి మొత్తంగా ఇది ఒక శ్మశానవాటిగా మారిన పరిస్థితి. మరి ప్రెస్ క్లబ్ కు సంబంధించిన వాళ్ళు, సంఘ నాయకులు, జిల్లాలో సంబంధించిన నాయకులు పేర్లు చెప్పుకుంటూ నేను జిల్లా అధ్యక్షుడిని, నేను సంఘాధ్యక్షుడిని, నేను రాష్ట్ర అధ్యక్షుడిని అని చెప్పుకోవడం తప్ప దేనికి యూజ్ కాని పరిస్థితిలో ఈ ప్రెస్ క్లబ్ మారింది. మరి ప్రెస్ క్లబ్ ఇలా ఉన్నప్పుడు సంబంధించిన ప్రజల యొక్క సమస్యలు ఎట్లా తీరుస్తారు వీళ్ళు అనే దాన్ని కూడా ప్రశ్నగా మారిన పరిస్థితి. అయితే ఒక ఇల్లు చక్కగా ఉంటే ఆ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. మరి ఇల్లు ఈ రకంగా ఉంటే మరి ప్రెస్ కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ సంబంధించిన వార్తలు రాసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు బాత్రూమ్ల దగ్గర, లెట్రూమ్ల దగ్గర వార్తలు రాయాల్సిన పరిస్థితి, మురికి కావాల దగ్గర వార్తలు రాస్తున్నారు. మరి ఈ ప్రెస్ క్లబ్ ఎందుకు తెరచట్లేదు అనే దాన్ని కూడా ఒక స్టోరీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇది ఎందుకు మిస్టరీగా మారింది అనేది కూడా అది శిలాల మీద ఇది జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు చొరవ ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నగా మారిన పరిస్థితి. అయితే ఏ ప్రశ్న అడిగినా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రెస్ క్లబ్ లో సమస్య ఉందని చెప్పుకోవడానికి వచ్చే ప్రెస్ క్లబ్ లోనే ఇలాంటి చెత్త చెదరాలతో ఈ అంబులెన్స్ చూడొచ్చు. అంబులెన్స్ లో ఇక్కడ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అయితే ఒక కాటి కాపరిగా మారిన పరిస్థితి. ఇది దాదాపుగా 14 ఏళ్ల పాటు ఈ ప్రెస్ క్లబ్ అనేది ఇలాగనే ఉండిపోవడం కూడా జరుగుతుంది.
మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటున్నా అంటే ఒక దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత అభివృద్ధి అయినా కావచ్చు, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలాగనే దీన్ని కూడా అలానే చూడాలి. కానీ ప్రెస్ క్లబ్ను ఈ రకంగా ఉంచుకుంటే ప్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది, వార్తలు ఎక్కడ పోయి రాస్తారు ఏందనేది కూడా ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంటే వీళ్ళు ఏ రకమైన వార్తలు రాస్తున్నారు, అసలు వీళ్ళు ఇల్లే సక్కర్లేదు, ఇక్కడ వార్తలు ఎట్లా రాస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని నేను ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ వస్తే అంత కంపు ఉత్సవాసన, ఇక్కడ జరగదని ఏది లేదు, అన్ని జరుగుతున్నాయి. ఏది ఇక్కడ రాత్రి వేళ అయితే అన్ని ఇక చెప్పుకోలేని అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. మరి దీన్ని ఎందుకు పట్టించుకోవట్లే? అయితే ఒక 4 ఏళ్ల క్రితము లోపలికి వెళ్తే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక బోర్ ఏర్పాటు చేశారు 4 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం పాటు. ఆ బోర్ కూడా చెత్తగా చూపించండి, చెత్త ఆ బోరు నడుస్తున్న బోరే కానీ చెత్తలో మారిన పరిస్థితి. ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఉన్నా కూడా ఉత్సవాసనతో తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ మన మున్సిపల్ కి సంబంధించిన చైర్మన్, మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన యొక్క ఫండ్ నుంచి దాదాపుగా 1,50,000 రూపాయలు కేటాయించి ఈ బోర్డుకి సంబంధించి కేటాయించిన. అయితే ప్రతి రూపాయి పెట్టిన రూపాయిని సద్వినియోగం చేసుకోలేదు ప్రెస్ క్లబ్ కు సంబంధించిన విలేకరులను కూడా చెప్పుకోవచ్చు. సిగ్గుచేటు పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. దీని పెద్దగా ఏం లేదు. అయితే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ యొక్క వార్తలకు సంబంధించిన దాంట్లోనూ కావచ్చు, వాళ్ళకి ఏమైనా పడకపోవడం వలన ఇట్లా ఆగిపోయిందా అనేది కూడా చెప్పుకునే పరిస్థితి. మొత్తంగా అయితే ప్రెస్ క్లబ్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ సంఘ నాయకులు, జిల్లా నాయకులు కూడా పూర్తి స్థాయిలో దీని విచారణ జరపాలా. ఈ ప్రెస్ క్లబ్ ని మళ్ళీ రీఓపెనింగ్ చేయాలి. అయితే గతంలో బాణవ్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే దీన్ని చొరవ తీసుకొని చెప్పిన 10 రోజుల్లో దీన్ని పూర్తి చేసి దీంట్లో కుర్చీలు, ఫ్యాన్లు పెట్టిన పరిస్థితి. 4 రోజులే నడిచింది. తర్వాత మళ్ళీ ఏం డిస్కషన్ వచ్చిందో ఏందో కానీ ప్రెస్ క్లబ్ అయితే శ్మశాన వాటిగా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రెస్ క్లబ్ కు సంబంధించిన పరిస్థితి. ఇది 1993 ఆ సమయంలో ఓపెన్ అయి దాదాపు ఒక 5 సంవత్సరాలు నడిచి తర్వాత తరుణంలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా అయితే ఇది 30 ఏళ్ల పాటు దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే 20 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు దీని పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా అయితే బాధాకరమైన విషయం, ప్రెస్ వాళ్ళకైతే ఇంకా బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. దీని మీద T9 కరెస్పాండెంట్ గా T9 యజమాని సంబంధించిన వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఈ వార్త చేయడం అయితే జరిగింది. మొత్తంగా అయితే దీని మీద చొరవ తీసుకోవాలి రాష్ట్ర జిల్లా నాయకులని. ఒక జర్నలిస్ట్ గా, ఒక గిరిజన బిడ్డగా ఇక్కడ ఉన్న మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజల యొక్క మాటలు విని వార్త చేయడం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది విలేకరులకు ఇచ్చిందో ఆ విలేకరులు ఇక్కడ దీన్ని బాగు చేసుకొని ఆఫీసుగా తయారు చేసుకొని మంచిగా దీనికి ఒక గేటు పాటకలు పెట్టుకొని దీన్ని శుభ్రంగా ఉంచుకొని, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నది. ఇక్కడ డెలివరీ కేసులు బొచ్చినంత మంది వస్తారు. ఆ డెలివరీ కాని వాళ్ళకి, ఆ డాక్టర్లు సరిగా రాని వాళ్ళకి ఇక్కడ వచ్చి ఫిర్యాదు అవుతారు. వాళ్ళకి ఎవరికి ఫిర్యాదు అవుతారు? పేపర్ వాళ్ళకి ఫిర్యాదు అవుతారు. తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, పేపర్ వాళ్ళు అంటే తోడబుట్టిన అన్న లాంటి వాళ్ళు ఆ పేపర్ వాళ్ళకి ఫిర్యాదు అయితే ఆ పేపర్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని రాసుకుంటారు చేస్తారు అని చెప్పని డాక్టర్లకు కూడా కొద్దిగా ఫికర్ ఉంటుంది, భయం ఉంటుంది, భయంతో పనిచేస్తారు. అటువంటి దానికి శవాల డబ్బాలేసి, అంబులెన్స్లు పెట్టి శవాల డబ్బాలేసి ఇలా మరి ఘోరంగా ఉచ్చబోయటం చేయటం. ఇక్కడ నేను కొబ్బరి బండాలు అమ్ముకుంటానండి, నేను ఒక బీజవాడిని, నాకు 3 ఆడపిల్లలు, ఇక్కడ బీజవాడిని రోడ్డు మీద కూకొని బతుకుతా ఉన్నా. అలా కూర్చోపోకుండా అని చెప్పాలంటే నాతో గొడవ పడుతున్నారు, నా మీద కొడుతున్నారు. నేను వయసు తప్పినవాడిని, వాళ్ళు వయసు వాళ్ళు మీద కొడతారు. వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం? నీదా అంటారు, నీ అయ్యదా అంటారు. వాళ్ళు వచ్చి ఉచ్చబోసుడు, దొడ్డికి పోయి అంత లేనిపోయి శికాలు చేసి ఇబ్బంది పెడతారు. ఆ బోర్లో అక్కడ ఒక బోర్ వేసిండు, ఆ బోర్ మీద ఏది లేదు. లేకపోతే నేను ఒక నాప బండ తీసుకుపోయి ఆ బోర్ మీద పెట్టిన, పైప్ మీద పెట్టిన, పైప్ మీద పెడితే ఆ పైపు బండ తెగిపోయిండ్రు. నాప బండ తెగిపోయారండి. మంచి నాప బండ తీసుకొచ్చి పెట్టిన, పాలిస్ బండ. ఆ బండ తీసుకొచ్చి పెడితే ఆ బండ కూడా తెగిపోయారు. నేను మళ్ళీ పోయి చూస్తే ఆ బండ లేదుగా, మళ్ళీ పోయి చూసిన బండ లేదు. బండ లేకపోతే మరి బోర్లో ఏమన్నా పడతాయో అని చెప్పని బట్ట కప్పించిన దాని మీద. అన్ని పనులు జరుగుతున్నాయట, వాస్తవేనా? అన్ని మొత్తం అంతా ఇది ఒక పెప్సీ, ఇది అదే అయిపోయింది. సెక్స్ ఇదంతా సెక్స్ అయిపోయింది.
ఇటువంటి తయారు చేసి ఈ పెప్సీ వాళ్ళు ఈ పేపర్ విలేకరులకు వాళ్ళకు నేను చెప్తున్నా వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళు తప్పకుండా వచ్చి దీన్ని బాగు చేసుకొని దీన్ని మంచిగా శుభ్రం చేసుకొని బీదలకు అందించే ఏర్పాటు చేసే పని చేయాలి వాళ్ళు. చాలా థ్యాంక్స్. ఇట్లా ఈ ప్రెస్ క్లబ్ ముందు ఇట్లా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగలేదండి, బాగలేదు. ఎందుకంటే ప్రభుత్వం కొంత ఒక భవనం కేటాయించినప్పుడు దాన్ని శుభ్రం చేసుకొని దానికి వినియోగించుకోవాలి. ఇప్పుడు పేద ప్రజలు ఉంటారు, విలేజ్ నుండి బాగా ఎంత ఇప్పుడు 4 లోపల నుండి బాగా వస్తారు ఇక్కడ ఈ డిస్టిక్. కాబట్టి ఎవరికైనా ఆపదలైనా వచ్చినప్పుడు ఒక ఆఫీస్కి వెళ్దామంటే అక్కడ సరిగా పనులు కావు. మనం ఎవరు చెప్పుకోవాలంటే ఎవరు అక్కడ మనకు రెస్పాండ్ అవ్వరు. కనీసం ఇక్కడ ఒక మీడియా ఉన్నదంటే అక్కడ వచ్చి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడుకోవడానికి కనీసం మన సన్నగ బాగా చెప్పుకోవడానికైనా వీలైన మన తరపున వీలైన వెళ్తారనేసి ధైర్యంతో వస్తుంది ఇక్కడ. కానీ వాళ్ళకు ప్రభుత్వం కేటాయించిన ఈ భవనం ఇప్పుడు సాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ కేటాయించింది, దాన్ని మనం సక్రమంగా దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల ఇది సాంఘిక కార్యక్రమం అడ్డగా తయారైంది. కావున ఇక్కడ అందుబాటులో ఉంటే పేద ప్రజలు ఊళ్ళ నుండి వచ్చేటోళ్ళు బాగుంటారు ఇక్కడ ఈ మన డిస్టిక్. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండేందుకు కనీసం ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు, ఎక్కడైనా ఇక్కడ పని విషయంలో కానీ ఎక్కడ సమస్య వచ్చినా ఇక్కడ వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు బస్తాలు చాలా ఇబ్బంది పడతారు రైతులు. కనీసం చెప్పుకోవడానికి ఏమైనా చెప్పుకున్నారంటే ఎవరు లేరు. ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ వచ్చి చేద్దామంటే ఏ అధికారులు చెప్పుకున్నా మా కాడ ఏముందని అంటారు. కనీసం ఒక ప్రెస్, ఒక మీడియా మన ప్రజల పక్షాన ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక భవనం కేటాయించారు. ఆ భవనాన్ని గట్టిగా మంచిగా పరిశుభ్రంగా ఉంచుకొని వాళ్ళు ఇక్కడ ఉంటే బాసుండే వాళ్ళ ఇబ్బంది వచ్చినా వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటారు, ఫిర్యాదు అవుతాం. సరే వాళ్ళు చేసినంత వాళ్ళు తోసిన సాయం చెప్తారు, లేకుంటే వాళ్ళంతా ఒక కార్యక్రమం నేర్పిస్తారు. కానీ ఇదొకటి అయితే మాత్రం మంచిగా ఉంచాలని కోరుకుంటున్నాం మేము.